అందరూ కూడా చప్పలు కొడదాం. ప్రభునందు ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మరొకసారి నన్ను ప్రేమతో ఆహ్వానించిన మరి దానిలయ్య గారికి, పాస్టమ్మ గారికి, వారి కుటుంబానికి యేసుక్రీస్తు నామములో వారికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. సంఘస్థులందరికీ వందనాలండి, అందరికీ వందనాలండి. నా వెనుకున్న దైవ సేవకులందరికీ, ఇక్కడ ఉన్న సేవకులందరికీ వందనాలండి, అందరికీ వందనాలు. ఎవరు చెప్పలేదు వందనాలు నాకు? మీరు చెప్పారులే మనోళ్ళు. అంటే అది కనపడతలేదండి నేను. మంచిది మంచిది మంచిది, చాలు చాలు. మంచి ఆర్కెస్ట్రా వారికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. చక్కగా వాయిస్తున్నారు. దేవుడు వారిని దీవించును గాక. మరి దానిలయ్య గారు నాకు తెలీదు, నేను వారికి తెలుసు అనుకుంటా. మరి కొన్ని రోజుల నుంచి నాకు ఫోన్ చేస్తూనే ఉన్నారు. గత 3 వారాలు 4 వారాల నుంచి నాకు మరి డేట్ రావటానికి మరి 30వ తారీఖున రావాలని చెప్పినప్పుడు మేము ఆ డేట్ కోసం ప్రార్థన చేసి మరి ఉదయాన్నే నేను రావులపాలెం నుంచి ఇక్కడికి బయలుదేరి రావటం జరిగింది. ఒక విషయం ఏంటి చెప్పనా, తాడేపల్లిగూడెం నుండి ఏలూరు దాకా, మరలా ధర్మాజిగూడెం దాకా వర్షం, తుఫాను, భయంకరమైన తుఫాను. నేను నిమిషానికి ఫోన్ చేసి, అయ్యగారు ఇలాగా భయంకరమైన తుఫాను వస్తుందని చెప్తే ఆయన అంటున్నారు ఇక్కడ ఏమీ లేదు అన్నాడు ఆయన. ఇలా అన్నప్పుడు మీరు ఏమనాలమ్మా? మంచిది. నాకు ఆశ్చర్యం అయిపోయింది. ఇక్కడికి వచ్చి దిగేటప్పటికి ఒక్క చినుకు లేదు ఇక్కడ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సంఘస్థులు చాలా ప్రయాసపడుతున్నారు, చాలా ప్రార్థన చేశారని నేను నమ్ముచున్నాను. నేను ఈ సంఘంలో కొద్ది సంఘమైనా ప్రార్థనా పరులు ఉన్నారని నాకు అర్థమైందండి. సంఘం ఎంత ఉంటే సుఖం ఏంటండి? కొన్ని వేల మంది ఉండొచ్చు, 100 మంది ఉండొచ్చు, లేకపోతే 500 మంది ఉండొచ్చు, కానీ అందులో ఎవరు ఉండాలి? అందరూ నోరు తెరవండి. అది అలా ఉండాలి. గొప్ప సంగతి ఏంటంటే మరి రైతులు బాగా ఉన్నారు ఇక్కడ, మంచి పంట మీద ఉన్నాయి. ఏంటండి గట్టిగా చెప్పండి. చాలా ఎదురు చూస్తున్నారు పంట కోయాలని. కాబట్టి మీరు కూడా రైతుల కోసం మీరు ఏం చేయాలి? ప్రార్థన చేయండి. దేవుడు వారి పంట ఇంటికి వెళ్ళి చేరేదాకా వర్షం పడకూడదు. ఆమేన్ చేద్దాం. హల్లెలూయా. ఏం పండుతాయా అన్నాను అయ్యగారిని, పట్టుకెళ్దామని. ఎక్కడికి? ఇంటికి. ఇక్కడ వరి తప్ప మీకేమీ పండదండి, వరి వేసుకెళ్తారు అన్నారు ఆయన. మాకెందుకని, మాకే వరి ఉంది ఇక్కడ, కొట్లు ఉంది అన్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి నేను ఎవరికన్నా తెలుసమ్మా? నన్ను ఎవరైనా చూసారా ఎక్కడన్నా? అమ్మా ఏరియాకి వచ్చాను, మా తమ్ముడు తెలుసు. మంచిది. మరి చక్కని ఏర్పాట్లు. మరి సంఘస్థులు పేర్లు ఇమ్మన్నాను, నేనే ఇమ్మన్నాను. బాబు మీ సంఘస్థుల పేర్లు ఒకసారి నేను పరిచయం చేసుకుంటానని నేనే అడిగాను ఆయన్ని. సంఘ పెద్దలు ఎవరంటే సరిపల్లి ఇసాక్ గారు అంటండి. ఎవరైనా ఆయన? మీరేనా? అయ్యో, వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను నేను. స్తోత్రం. ఇసాక్ గారు అంటే ఎవరో తెలీదు. తర్వాత వరిగంజి అకుల గారు ఎవరండి? ఒకసారి లేచి లేనప్పుడు పర్లేదు, అది వెరీ గుడ్. తర్వాత బోడ శారమ్మ గారు ఎవరండి? ఒకసారి లేచి నిలబడమ్మా, వెరీ గుడ్. తర్వాత 2 రాహీలమ్మ గారు బోడ అందరూ బోడ వాళ్ళేనండి. దేవుని స్తోత్రం. తర్వాత సంఘస్థులందరూ కలిసి కార్యక్రమాన్ని మీరు జరిగిస్తున్న విధానం బట్టి దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక.
మంచిది. మరి అంతా బాగుంది, కానీ మరి ఈ క్రిస్మస్కి జ్ఞానులు ఏం తెచ్చారంట చెప్పండి అమ్మా. పర్లేదు, మీరు చూసింది చెప్పండి. బంగారం, సాంబ్రాణి, బోనములు ఇవన్నీ తెచ్చారు. మరి మీరేం తెచ్చారు? లేరా ఏం తెచ్చారా బుజ్జి? రాత్రి క్రిస్మస్లో యాపిల్ కాయలు, బత్తాయి కాయలు, బాబోయ్ అట్టికాయలు కొట్లు వచ్చాయి. అక్కడ దాకా అయ్యాయి. ఏరా చెప్పండి అమ్మా, ఏం కాయలు? అట్టికాయలు, యాపిల్ పళ్ళు, బత్తాయి పళ్ళు, దానిమ్మ పళ్ళు, యాపిల్ పళ్ళు. మరి ఏ పళ్ళు తెచ్చారు మీరు? ఊపుకుంటూ వచ్చేసారు, ఎగవేసుకుంటూ వచ్చేసారు. దేవుని స్తోత్రం నాయన. ఏమండి, ప్రతి సంవత్సరం యేసుప్రభు పండుగలు ఎన్ని ఉంటాయి? యేసుప్రభు పండుగలు ప్రతి సంవత్సరం యేసుప్రభు పండుగలు ఎన్ని ఉంటాయి? ఒకటేనా? సరేలే. 1 పుట్టినరోజు, 2 మరణించే రోజు, 3 లేచిన రోజు. ఇవే 3 పంటలు. సంవత్సరానికి ఎన్ని పంటలు? గట్టిగా చెప్పండి. సంవత్సరానికి 3 పండుగలు మనకు జరుగుతాయి. కానీ వేరే వాళ్ళు ఇక వాళ్ళ ఇష్టం, ఎప్పుడు పడితే అప్పుడు పండగ. మన పండగని బట్టి సంవత్సరానికి 3 పండగలే జరుగుతూ ఉంటాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి నేను ఒక పాట పాడుతాను. మనం కానుకలు అర్పించుకుందాం. యేసు ప్రభువు పుట్టినరోజు కాబట్టి మన ఇంటికాడ అమ్మ అబ్బుజాగు ఇసాక్ గారు అబ్బాయి పుట్టినరోజునప్పుడు ఏమట్టుకెళ్తారు మీరు? బొమ్మలో లేకపోతే గిఫ్టు, బంగారము అమ్మ పట్టుకెళ్తారా? చెప్పండి గట్టిగా. అలాగే మీరు బంగారం ఒకవేళ వేయాలనుకుంటే వేసేయండి. దేంట్లో? ఎందుకంటే ఎందుకు ఏమన్నానంటే 2019లో 2020 2021లో భయంకరమైన వ్యాధి వచ్చింది. ఏ వ్యాధి? అందరూ నోరు తెరవని పర్లా, అందరూ చనిపోయారా? కానీ దేవుడు మనల్ని అందరిని ఏం చేశాడు? గట్టిగా చెప్పండి. దేవుడు మనల్ని అందరిని బ్రతికించాడు ఆయన. మరి బ్రతికించాడు కాబట్టి మనం ఎంత ఇచ్చినా ఆయన రుణం మనం. అమ్మాయి ఇటు చూడండి పూజి, ఇటు చూడండి. చాలామంది చనిపోయారు, హాస్పిటల్కి తీసుకెళ్ళారు. బ్రతుకుతాడని ఇల్లులో అమ్మేశారు, పొలంలో అమ్మేశారు, కొన్ని వేల రూపాయలు, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. కానీ హాస్పిటల్కి వెళ్ళిన తిరిగి చెప్పండి అమ్మా రాలేదు. కాబట్టి దేవుడు మిమ్మల్ని ఏ పైసా ఖర్చు పెట్టకుండా ఉచితంగా దేవుడు మిమ్మల్ని కనుపాప వల్లే దేవుడు మిమ్మల్ని కాపాడి ఉన్నాడు ఆయన. మరి ఏమివ్వగలవు ఆయనకి? నువ్వు ఏమిచ్చినా ఆయన రుణం తీర్చడు. ఇదే ఈ పాట పాడుకుందాం. ఒకవేళ వస్తే నాతో కలిసి పాడండి, లేకపోతే రెండవసారి కలిసి నాతో పాడండి. తమ్ముడు కొంచెం దీన్ని పెంచున్నానా? ఎక్కువ తక్కువ, సౌండ్ ఎక్కువ. ఇలా పాడుతుండగా మీరు ఏం చేయాలి తెలుసా అమ్మా? పాడాలి, తర్వాత చేత్తో ఎవరో బాబు బుజ్జి ఎవరో కానుకలు పడుతున్నారు ఇక్కడ. పిల్లలు కాదు, పెద్దోళ్ళు లేకుండా, పెద్దోళ్ళు లేకుండా, పెద్దోళ్ళు తీసుకోండి అమ్మా. రాహేల్ గారు, బోలా గారు, పెద్దోళ్ళు తీసుకోండి రా అమ్మా. హల్లెలూయా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, నేనేమై ఉన్నా,
ఏ స్థితిలో ఉన్నా ఇంకేం కోరుకోనయా, ఇంకేమి కోరుకోనయా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. మళ్ళీ నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నేనేమై ఉన్నా ఏ స్థితిలో ఉన్నా, నేనేమై ఉన్నా ఏ స్థితిలో ఉన్నా ఇంకేమి కోరుకోనయ్యా, ఇంకేమి కోరుకోనయ్యా. అందరు చెప్పకూడదు బుజ్జి. బుజ్జి చప్పట్లో సరిగా కొట్టాలి. బుజ్జి హాయ్. ఆతులైన వారే హాని చేసి చూచిన మిత్రులే నిలవకుండునా. అలా ఎడదీకు. ఆతులైన వారే హాని చేసి చూచిన మిత్రులే నిలవకుండునా. న్యాయము తీర్చే నీవు నాకుంటే, న్యాయము తీర్చే నీవు నాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. ఒకసారి అయిపోయిందా అక్క? కాదు అయిపోయిందమ్మా. ఈసారి అందరు చేతులు పైకి ఎత్తండి సార్. బుజ్జి పుల్లిగా ప్రతి ఒక్కరు పుల్లిగా ఎత్తాలి. ఇక అటు ఇటు తిరగండి పాస్టర్ గారు. ఇంకా అటు ఇటు ఏమి అస్సలు. ఒకవేళ తిరగాలనుకుంటే నేను మానేస్తాను. తర్వాత సేవకులు ఎవరైనా సరే ఎవరైనా తిరగాలనుకుంటే తిరగండి. ఇప్పుడు ప్రార్థన అయిపోయిన తర్వాత ఎవరైనా వెళ్ళిపోవాలనుకుంటే కళ్ళు మూసి తెరవగా వెళ్ళిపోవచ్చు. వాక్యం మధ్యలో వెళ్ళారనుకో దేవుడు మిమ్మల్ని చూసుకును కాక. అది నేను చెప్తున్నాను. అది అందరు చేతులు పైకి ఎత్తండి సార్. పుల్లిగా ఇప్పుడు ఏం చేయాలంటే పాట పాడుతుండే పైనే కొట్టాలి. మీరు కిందకు దించారో ఊరుకొని నేను. కష్టకాలమందు గుండి జారిపోయిన గమ్యమే తెలియకుండునా. పైకి కష్టకాలమందు గుండి జారిపోయిన గమ్యమే తెలియకుండునా. సాయము చేసే నీవు నాకుంటే, పైకి సాయము చేసే నీవు నాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవై పైకి పాడాలి, అందరూ పాడాలి. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నేనేమై ఉన్నా ఏ స్థితిలో ఉన్నా, నేనేమై పైకి ఇంకేమి కోరుకోనయా, అసలు ఇంకేమి కోరుకోనయా. ఇంకేమి పైకి ఫుల్గా గట్టిగా మళ్ళీ ఇంకేమి కోరుకోనయా, అసలు ఇంకేమి కోరుకోనయా, ఇంకేమి కోరుకోనయా, అసలు ఇంకేమి కోరుకోనయా. పైకి ఇంకేమి కోరుకోనయా, అసలు ఇంకేమి కోరుకోనయా, ఇంకేమి కోరుకోనయా, అసలు ఇంకేమి కోరుకోనయా. పాట అయిపోయిన తర్వాత ఏం చెప్పాలి అమ్మా?
ఇల్లు వెళ్తుంది, వెళ్ళురా బుజ్జి. నువ్వు వెళ్ళేదాకా ఆవిడ నీ మనసు ఆవిడ మీద ఉంటుంది. వెళ్ళు, పర్లేదు వెళ్ళు అమ్మా బుజ్జి వెళ్ళు. పాట అయిపోయిన వెంటనే ఏం చెప్పాలరా? మరి చెప్పలేదమ్మా, వద్దులే అంతా అయిపోయి చెప్తున్నారు మీరు. అది దేవుని స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాం. నన్ను ఇబ్బంది పెట్టద్దు, నన్ను చాలా ఇబ్బంది పెట్టద్దు. మీరు అస్సలు అల్లరి చేయవద్దు, మీరు అటు ఇటు తిరగొద్దు. మీరు ప్రార్థన. మహాపరిశుద్ధుడని మా తండ్రి యేసు ప్రభువా, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు నాయనా. తండ్రి, గడిచిన సంవత్సరాది మొదలుకొని నాయన సంవత్సరం దయా కిరీటం ప్రభువా నీ బిడ్డలైన వారందరికీ దర్శనం చేసినందుకు వందనాలు. ఇదిగో నాయన, నవంబరు ఆఖరి తారీఖులో ఉన్నాం ప్రభువా. తండ్రి నాయన, ఈ సమయంలో ప్రభువా ఈరోజు మేము అందరం ఇలా ఉన్నామంటే కేవలం నాయన నీ కృప. నాయన, నీ కృప లేకపోతే ఎవరు భూమి మీద బ్రతకరయ్యా. మీరు మా మీద కృప చూపించి నాయన 10 నెలలు మమ్మల్ని 11 నెలల దాకా మమ్మల్ని కాపాడినందుకు వందనాలు నాయన. తండ్రి, వచ్చే నెల డిసెంబర్ నెల నాయన అందరూ పండుగలు నాయన, ప్రతి ఊర్లో, ప్రతి దేశంలో, ప్రతి రాష్ట్రంలో నాయన నిన్ను ఆరాధించే పండుగలు, నిన్ను స్తుతించే పండుగలు నాయన ప్రతి కార్యక్రమంలో మీరుండి నడిపించండి. ఇదిగో నాయన, ఈ గ్రామాన్ని మీరు ప్రేమించినందుకు వందనాలు. ఈ గ్రామంలో ఉన్న వారందరిని మీరు ప్రేమించినందుకు వందనాలు నాయన. మా ప్రియులు దానిలి గారిని బట్టి, అమ్మగారిని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి, వారి సంఘస్థులు బట్టి ప్రభువా, వారి పెద్దలు బట్టి, యూత్ వారిని బట్టి, స్త్రీల సమాజం బట్టి వారందరిని మీరు ప్రేమించినందుకు వందనాలు. ఈరోజు చర్చి డెడికేషన్ నాయన, ఈ చర్చి కోసం, ఈ మందిరం కోసం ఎంతమంది కష్టపడ్డారు, ఎంతమంది సహాయం చేశారు, ఎంతమంది ప్రభువా తోడ్పడ్డారు. ప్రతి ఒక్కొక్కరిని మీరు దీవించండి, మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను నాయన. ఇదిగో నీ దాసుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి, నీ పక్షముగా నిలబడుచున్నాను తండ్రి. మరి ఇక్కడ ఏం చెప్పాలో మీరే నాకు బయలుపరచండి. మీరు బయలుపరిచే దేవుడు నాయన. ఈ సమయంలో ఏది కొరత ఉందో, ఏది లోటు ఉందో ప్రభు మీరే నన్ను వెన్నుతట్టి అనేక సంగతులు నాకు బయలుపరచండి. ఇదిగో నాయన, తెచ్చిన కానుకలన్నీ దీవించండి ప్రభువా. ప్రతి హస్తాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నా పరమ తండ్రి. గట్టిగా చెప్పండి రా, మరొకసారి చెప్పండి. వెరీ గుడ్. నాకు ఇది 3వ పండగ. ఇది ఎన్నో పండగ? దీంతో 3వ పండగ. ఇక ఎన్ని పండుగలు ఉన్నో తెలుసా? డైరీ అంతా నిండిపోయింది. దేవుడు కార్యక్రమం అంతా నడిపించుకుంటున్నాడు. రాత్రి 1 గంటకి ఇచ్చారు నాకు. ఏంటండి? మెసేజ్, డ్యాన్సులు, గ్రీటింగ్లు, ప్రార్థనలు, పాటలు, మళ్ళీ గ్రీటింగ్లు, మళ్ళీ పాటలు, మళ్ళీ డ్యాన్సులు. కానీ దేవుని దైవాలు ఇక్కడ ఏమీ లేవు నాయన. అందరికి వందనాలమ్మా. మీరు కూడా డ్యాన్సులు ఉన్నాయేమో అనుకున్నాను, కానీ ఇక్కడ ఏ కార్యక్రమం లేదు. దేవుని స్తోత్రం. నేను ఈ డేట్లు ఇచ్చిన వాళ్ళు అందరికి రాత్రి ఫోన్ చేశాను, బాబు డ్యాన్సులు ఉంటే తర్వాత వేసుకోండి, నాకు వాక్యం ముందే ఇచ్చేయమంటున్నాను. ఏళ్ళు డ్యాన్సులు వేసి అన్నీ దేవుడికి వాక్యం మర్చిపోతున్నాను, ఉన్నది మర్చిపోతున్నాను. దేవుని స్తోత్రం. బుజ్జి బైబిల్ తెచ్చుకున్నారా బుజ్జి? ఏ బైబిలే ఫుల్గా చేయించండి, ఫుల్గా. అది వెరీ గుడ్. అదేంటి బైబిల్ మొత్తం తినేసినట్టు ఉంది ఆవిడ, తెగ చదివేస్తుంది అనుకుంటా. అయ్యి బాబోయ్, బైబిల్కి రెస్ట్ లేదనుకుంటా. అయ్యయ్యి, బైబిల్ కూడా అబ్బాబ్బా. నేనేమి బైబిల్ ఇది 10వ బైబిల్ అనుకుంటున్నా. నాకు ఇది కారణం రాహేలమ్మ గారు, ఏం పేరు అమ్మాయి పేరు? శారమ్మ గారు. కారణం ఏంటి? 10వ బైబిల్ నాకు ఇది. అంటే రోజు చదువుతున్నానా, చదువుతలేదన్నట, లేదా పీకేస్తున్నానట.
39 సార్లు చదివాను బైబిల్ ఇప్పుడు. ఏళాకోళం కాదు, మీరు ఏళాకోళం అనుకున్నా ఎగసెగలు అనుకున్నా దేవుడు మిమ్మల్ని చూసును గాక. అది 39 సార్లు బైబిల్ చదివాను. ఎందుకంటే పని పాట ఉండదు మనకే అనుకుంటున్నారే. నీకు పని ఆ పాట నీకా? మేము చేలోకి వెళ్ళి అన్నీ నల్ల కొట్టుకుని అన్నీ చేసుకుని మాకు ఖాళీ ఎక్కడ ఉంటుంది పాటలకే? చెప్పండి, ఖాళీలు అంటారు. పాటర్ గారికి కూడా పని ఉంటుంది, ఉండదా? ఏమో ఉంటుందా ఏంటి అలా లాగేస్తారు కాళ్ళుగా? మీరే శారమ్మ గారు పక్కన ఉన్న రెండో శారమ్మ కుర్చీలో కూర్చోండి, పెద్ద ఆవిడ మీరు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. క్రిస్మస్ అండో ఆలయ స్తోత్రం చెప్పండి గట్టిగా. చూద్దాం, చూడండి ఒకసారి. లోకాసు సువార్త 2వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. అమ్మ రే బుజ్జి ఎక్కడున్నా? రే ముందుకు వచ్చే, బాగా బాగుంది స్వరం ఇది. దా బుజ్జి దా, ఇలా వచ్చి ఇక్కడికి వచ్చి, ఇక్కడ ఖాళీ ఉందరు రే పర్లా. రే నేను రమ్మన్నప్పుడు నీకు ఆశీర్వాదం రే. కొంతమంది తెలియదు, సిగ్గుపడి. దేవుడు నీకు ఉద్యోగం త్వరలోనే ఇవ్వబోతున్నాడు దేవుడు. దా అడుగుచ్చా, అది వెరీ గుడ్. చూసా టక్కమంది చేసింది. మీరున్నారు ఎందుకో శారమ్మ గారు ఆరతి పళ్ళులా కూర్చున్నాం. ఏమనుకోకే, సరదాగా అన్నాను. క్రిస్మస్ కాదు ఇది, మరి వాకింగ్ చెప్తే అంటారా? దేవుని స్తోత్రం. నిన్న రాత్రి ఒక్కడ వాక్యం లేదు అక్కడ. ఏ అలరా గోలగోలం బాబోయ్. అటువంటి ఊరు మళ్ళీ రానని చెప్పేసాను సేవకుడికి. స్తోత్రం చెప్పండి. నేను ఏదైనా సరే ఒక్కసారి చూస్తాను, నాకు నచ్చితే సంవత్సరం దాకా వదలను, ప్రభు రాకడ వరకు వదలను అన్నాడు. నచ్చలేదనుకో ఆ రోజే బాయ్ బాయ్ బాయ్. నచ్చిందనుకో ప్రతి సంవత్సరం ఆ సేవకుడి దగ్గరికి వస్తాను నేను. నచ్చాలి నాకు. స్తోత్రం. నీకు ఎంతమంది ఉంటే సుఖమేంటి, నీకు ఎంత ఉంటే సుఖమేంటి, నీలో ఏముండాలంటే దేవుని యొక్క ప్రేమ నీలో కనపడాలి. డబ్బు ఇవ్వాలంటారు, రేపు పోతుంది. డబ్బు శాశ్వతమా? శారమ్మ గారు చెప్పండి. మీ ఇద్దరు ఒకలాగా ఉన్నారేంటి? మీ అమ్మగారేనా? ఓ నాయనోయ్, స్తోత్రం నాయన. చూసావా ఎలా కట్టేసాను? అమ్మా తల్లి కూతురు దగ్గరే కూర్చున్నారా? చదవరా బుజ్జి. లోకాసు సువార్త 2వ అధ్యాయము 14వ వచనం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాకని అని దేవునికి స్తోత్రము చేయుచుండిరి. హల్లెలూయా. ఇది ఎవరు పాడుతున్నారండి ఈ పాట? దేవదూతలు పాడుతున్నాయంటండి. ఏమని పాడుతున్నాయి? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన వారికి. ఆయనకి ఇష్టలైన వారికి. ఎవరికి ఇష్టలైన వారికి అంట? అమ్మా చెప్పండిరా. దేవునికి ఇష్టలైన వారికి ఏం కలుగునంట? సమాధానం కలుగును గాక. కొంతమంది చెప్తున్నారు, కొంతమంది చెప్తలేదు. హల్లెలూయా. ఆమెనంటలేదు, కదిలితలేదు, మెదిలితలేదు, ఆడతలేదు, పాడతలేదు. ఉద్దేశం కుమ్మడికాయలా కూర్చుంటుంది. కదలాలి, చెప్పండిరా. కదలాలి, మెదలాలి, ఆడాలి, పాడాలి. చెప్పండి. కదలాలి, అది మీకు వచ్చేసింది. కానీ కథలు బండరాయిలాగా అక్కడే కూర్చుంటుందో. దావీదు కదిలాడు, మెదిలాడు, ఆడాడు, పాడాడు, గంతులేసేసాడు. స్తోత్రం చెప్పండి కదా. మా సంఘం పెంతుకొస్తు సంఘం. ఏ సంఘం? పెంతుకొస్తు సంఘంలా ఉండాలి. అవునా? అలా ఉంటేనే ఉద్యమం
అదే కథలో పాడో ఆడో మెదలో స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయనకి ఇష్టమైన మనుషులకు చెప్పండి అమ్మా, చెప్పండి రా. ఆయనకి ఇష్టమైన మనుషులకు, ఆయనకి ఇష్టలు ఎవరు? ఆయనకి ఇష్టలు ఎవరు? అందరూ ఇష్టలు కాదు. ఆయనకి ఇష్టలైన వారు మాత్రమే ఏం కలుగుతుందంట? ఒక్కసారి చెప్తానేనండి, అబద్ధం ఆడకండి. ఇప్పుడున్న పరిస్థితిలో ఏ కుటుంబం సమాధానం ఉందా? శారమ్మ గారు అబద్ధం ఆడకండి. నేను మిమ్మల్ని అన్నాను, పేరేంటి అంటున్నానంటే కాదు, పేరు గుర్తుండిపోయింది మా ఇంట్లో. స్తోత్రం చెప్పండి గట్టిగా. రాహేలమ్మ గారు కూడా గుర్తుండిపోయింది. ఇద్దరు తోడుకోడలా, అదే అక్క చెల్లెళ్ళు. హల్లెలూయా. ప్రియులారా, ఈ నేను చూస్తున్న లెక్కలో, నేను వెళ్తున్న ప్రాంతంలో కూడా ఎక్కడ కూడా ఏ చోట కూడా ఏ ఫ్యామిలీలో కూడా ఏమి లేదంటే నోరు తెరవండి, సమాధానం లేదండి. ప్రియులారా, ప్రస్తుతం ఇక్కడ వచ్చిన వారందరూ కూడా సమాధానం లేని ఫ్యామిలీలు ఉన్నాయి. ఇక్కడ భర్తకి భార్యకి ఏమి ఉండదు చెప్పాలి, తల్లి కొడుకు ఏమి ఉండదు, అత్త మామకి ఏమి ఉండదు, అత్త కోడలకి ఏమి ఉండదు. ఒక విషయం చెప్తున్నానండి, అత్త కోడలు వచ్చింది కాబట్టి చెప్తున్నాం. ఇటు వరకు కోడలు వచ్చినప్పుడు, కోడలుగా వచ్చినప్పుడు మన ఇంటికి టీవీలు ఉన్నాయా? ఏమ్మా చెప్పండి రా, ఉన్నాయా? ఎందుకమ్మా అలాగ పోకరొస్తావా? ఇటు వరకు వచ్చే కోడల్లో, ఇటు వరకు టీవీ లేని కాలంలో కోడలు వచ్చారు ఇంటికి. ఆ దినాల్లో ఏమి లేవు, టీవీలు లేవు, సెల్ ఫోన్లు లేవు, ఏదీ లేదు. కానీ ఇప్పుడు వచ్చిన కోడలకి ఏమున్నాయి చెప్పండి రా? టీవీలు ఉన్నాయి, సెల్ ఫోన్లు ఉన్నాయి అమ్మా, అన్నీ వచ్చేసినాయి. అప్పుడు కోడలు వేరు. గట్టిగా చెప్పండి అమ్మా, స్తోత్రం చెప్పండి. ఎందుకంటే అత్త కోడలు మాట వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఒక ఊరు వెళ్ళాను, ఊరు పేరు చెప్పనులే. వెళ్తే అది వేసవకాలం, మంచి వేసవకాలం. ఇప్పుడు శీతాకాలం అన్నానమ్మా, చలికాలంలే శీతాకాలం. అప్పుడు మే నెలలో సర్లే ఏదోట్లే మంచి ఏసీలు ఎట్టినా ఆగలేదు, ఏంటి వేడి. అప్పుడు నేను ఎవరిని ఏసీ అడిగానా బాబు నిన్ను? ఇప్పుడు అడుగుతానా? అసలు ఎప్పుడు ఎవరిని ఏసీ అడగను. ఆ మే నెలలో చాలా బాబు నీ దాన్ని పెడతారు ఆయన, కూలర్ అంటే కూలర్ ఎట్టు, ఏసీ అంటే ఏసీ ఎట్టు. ఆయన అంటే మాకు ఏసీ లేదన్నాడు. ఏదో కూలర్ ఏదో పెడతాను మీరు వచ్చేయండి అన్నాడు. వెళ్ళిపోయాను. వెళ్ళిపోతే ఒక విశ్వాస ఇంట్లో పెడతాకు తీసుకెళ్ళాడు నన్ను. ఏముంది వాళ్ళ ఇంట్లో? లేదండి, ఏసీ ఉందండి. అప్పుడు కోడలు గారు ఉన్నారంట. ఎక్కడా? బుజే నువ్వు వింటలేదు, నీ గురించి చెప్తున్నాను. కోడలువా కూతురువా? అది అర్థమైపోయింది. దేవుని స్తోత్రం. అయితే ప్రియులారా, కోడలు ఉంది ఇంటికాడ. పాస్టర్ గారు తీసుకెళ్ళినప్పుడు దయచేసి ఏమనుకోవద్దు, సెల్లో సైలెంట్లు పెట్టండి అయ్యా ప్లీజ్, ఏమనుకోవద్దు. తీసుకెళ్ళి కోడలు ఉంది, కోడలు గారు చెప్పారండి, అమ్మా మీ అత్తయ్య గారికి మొన్న ఆదివారం చెప్పాను, పాస్టర్ గారి ఇంటికి తీసుకొస్తానని చెప్పాను, మీ ఇంట్లో ఏసీ ఉందా అంటే కదన్న. అవునండి నాకు చెప్పారు, ఈ గదిలో పెట్టమన్నారు అన్నాను. ఏ గదిలో? గదిలో పెట్టి పాస్టర్ గారు అన్నారు, జాయిగా చూసుకో, ఏం కావాలో అడుగుతారా అన్న, అది చేయమ్మా అని అడిగారండి. అలాగండి అయ్యగారు మీరు వెళ్ళిపోవడం. నేను తలుపేసి పడుకున్నాను. అయ్యగారు లేపుతుంది, ఏమ్మా టీ తాగుతారా పాలు తాగుతారా, మంచి ఎండలో వచ్చాను మజ్జిగ తాగుతారాను. ఏమి తాగనమ్మా, నేనే అడుగుతాను. కాసేపు పడుకున్నా కానీ మీ అత్తయ్య గారు ఎక్కడికి వెళ్ళారమ్మా అన్నాను. డాక్టర్కి వెళ్ళారా అని అంది. ఎక్కడికి వెళ్ళిందంట? నడిచి వెళ్ళిందా లేకపోతే ఎవరైనా బండి మీద తీసుకెళ్ళారు? అయ్యి బాబోయ్ మంచి ఎండలో వెళ్ళిపోయిందండి బాబు ఆవిడ.
అని చెప్పి సర్లే నేను లేచి చెప్తానమ్మా అందా పడుకుంటానమ్మా. ఈ లోగా వచ్చేసింది అనుకుంటా, ఎవరో గట్టిగా అనండి, ఎండలో నడిచి వచ్చేసింది అనుకుంటా. ఎలా ఉంటుందా ఎండలో నడిచి వస్తే? వేడిగా ఉంటుందా? సర్లే ఇక చూసుకో, రాగానే కూర్చుందనుకుంటా. కూర్చుని ఒలే ఎవరినే అమ్మా అర్థమైపోతుంది మీకు. ఆవిడకి అర్థమైపోయింది, కోళ్ళకి అర్థమైపోయింది. ఎండలో వచ్చింది కానీ గప్ప 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 ఏమట్టుకు వచ్చింది అమ్మా? మంచి నెట్టుకు వచ్చింది. మరి ఎండలో వచ్చావు కాబట్టి గప్ప గప్ప తాగాలి కదా. చూస్తుందంట, ఎక్కడో నీకు కనబడుతుంది, నాకు కనబడుతుంది, ఎక్కడో ఉందంట. ఏంటి? నల్లక. అస్సలు గ్లాసు కడిగే పెట్టా లే అదంట. అప్పుడు కోళ్ళు అందంట, కడగకుండా ఎందుకు తెస్తాను అత్తయ్య, కడిగే ఎన్నిసార్లు కడిగావే అది గుర్తులేదు అత్తయ్య. ఈసారి నుంచి కడిగిన దాన్నే 10 సార్లు కడిగిరా అందంట. అలాగే అత్తయ్య ఈ రోజు నుంచి 10 సార్లు కడుగుతాను అందంట. సాయంత్రం కోళ్ళ గారు మంచి కూర మంచి అన్నం వండేసింది. అత్తగారు వెళ్ళి పెట్టుకుంది. ఏమిటి? అన్నం పెట్టుకున్న దాన్ని ఏం పెట్టుకోవాలి? కూర కదా. కూర పెట్టుకుంటావా? కూర పెట్టుకుంటుందంట. కూర పెట్టుకోవా? ఏం పెట్టుకోవాలమ్మా? ఇక అన్నం తెచ్చేసుకుని సిలివేసుకుంటుందంట. పాతం చేస్తే లేట్ అయిపోతుందని వేసుకుని ఇక తినేసి పళ్ళు లేవనుకుంటా, పళ్ళు దంతాలు లేవనుకుంటా, ఇక మింగేస్తామే. ఇంకా మొత్తం మీద మొగ్గు మింగేస్తాం ఉంటే కబ్బిక్కిని ఏమంటేసింది తెలుసా? గొంతు కట్టేసింది. లే బాబోయ్ రావా, ఏమిటికి రామంటుంది? ఉలే రావచ్చు, చచ్చిపోయేలా ఉన్నారు రావా. అప్పుడు ఆవిడ అంటుందట, అత్తయ్య 5 సార్లు అయింది, ఇక 5 సార్లు ఉందా? ఇక చూసుకో 5 సార్లు అయిపోయింది. వచ్చే లోపల చచ్చిపోయిందమ్మా. ఎవరితోనైనా పెట్టుకోవచ్చు కానీ అమ్మా, నేను అన్నాను కాదు, కావాలని చెప్తలేదు సుమా. ఇటు వరకు కోడలో నువ్వు కూర్చోమంటే రమ్మంటే చేయమంటే చేసేది. అప్పుడు ఇప్పుడు అలా చూస్తారేంటండి? ఇప్పుడు అలాగ ఛాన్స్ లేదు. జాగ్రత్తగా ఉండండి. ఎవరితో? అనుభవంతో చెప్తున్నాను నేను. అక్కడ అనుభవం చూశాను కాబట్టి చూశాను. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అమ్మా అప్పుడు కోడలు వేరు, ఇప్పుడు కోడలు. నిత్యం మన ఇంట్లో ఉండేది ఎవరో? ఏమో గుర్తొస్తలేదా? పాపం. నిత్యం మన ఇంట్లో ఉండేది ఎవరంటే కోడలు గారు. కోడలు గారిని ఎలా చూసుకోవాలి? జాగ్రత్త కాదు, కూర్చులాగా చూసుకో. ఆ కోడలు అత్తగారిని ఎలా చూసుకోవాలి? నిజంగా నువ్వు అత్తగారు నిజంగా కోడలను కూతురులాగా చూసుకుంటే కోడలు ఎక్కడ ఎక్కించుకుంటా తెలుసా? నెత్తి మీద ఎక్కించుకుంటుంది. తేడా చేసేవనుకో అప్పడం అయిపోతాం. అప్పడం. దేవుని స్తోత్రం. కాబట్టి దినాల్లో నేను కావాలని చెప్తాను సుమా, ఎక్కడ చూసినా ఏమి లేదంటే సమాధానం లేదండి. ఎవరికి సమాధానం కలుగుతుందంటే ప్రియులారా, దేవుని యందు భయము భక్తి కలిగిన వారికి మాత్రమే సమాధానం కలుగునుగాక. ఈ దినాల్లో ప్రియులారా, నేను చూసినంత లెక్కలో నేను కనీసం 10 దేశాలు తిరిగి ఉంటాను. నేను గుర్తులేదు నాకు ఏ దేశాలు. ఇతర దేశాలు నేను 4 సార్లు ఎక్కాను. 4 సార్లు ఎక్కాను విమానం. ఇతర దేశాలు కూడా వెళ్ళాను. ఏమండి, నేను చూసినంత లెక్కలో మనుషుల్లో ఏముందంటే భక్తి మాత్రమే ఉంది కానీ నోరు తెరవండి అందరూ. భయం లేదండి, భయం లేదండి ప్రియులారా.
భయము ముందు భక్తి కావాలా, భయం కావాలా? నోరు తెరవండి. యోబు గారి గురించి దేవాది దేవుడని యెహోవా దేవుడు అంటాడు, అతడు దేవుని యందు భయము భక్తి కలిగిన వ్యక్తి. అంటే ముందేముంచాడు ఆయన? భక్తి కాదు, భయం. ప్రతి విషయంలో మనము ఎవరికి భయపడి ఉండాలంటే దేవునికి భయపడి ఉండాలి. భక్తి దేని ద్వారా వస్తుంది చెప్పండి? నోరు తెరవండి అందరూ. భక్తి దేని ద్వారా వస్తుందంటే భయం ద్వారా భక్తి వస్తుంది. పిల్లారా, అబ్రాహాముతో ఏం చూశాడు? అబ్రాహాములో ఏం చూశాడు చెప్పనా? ఏమ్మా, ఆదికాండం 22 అధ్యాయం 11వ వచనంలో ఏమంటాడు తెలుసా? యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అతని పిలిచును. అందుకు అతడు చిత్తము ప్రభువా అనును. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతని ఏమీ చేయకు, నీకు ఒక్కడైన నీ కుమారుని నీవు నాకు ఇవ్వటానికి నీవు వెనుతీయలేదు గనుక నువ్వు దేవునికి భయపడుచున్నావని ఎందువలన నాకు కనబడుచున్నది. అబ్రహాములో ఏం చూశాడంట దేవుడు? భయం చూశాడంట. పిల్లారా, ఏ భయం తెలుసా? దేవునికి ఇవ్వటానికి ఏ మాత్రం కూడా వెనకాడలేదంటండి. ఎవరికి భయపడి? నోరు తెరవా. ఎవరికి భయపడి? ఏం చేయలేదంట? అతడు దేవుని ఇవ్వటానికి ఏ మాత్రము వెనుతీయలేదు కనుక. ఈ క్రిస్మస్కి మీరు ఎంత వేసుకున్నారో నాకు తెలీదు, ఎంత పూజ చేశారో నాకు తెలీదు, ఎంత ఖర్చు పెడుతున్నారో నాకు తెలీదు. కానీ దానియేలు గారు మంచి దైవజనుడు అండి. చప్పట్లు కూడా ఒకసారి గట్టిగా అయ్యే తప్పట్లేండి బాబు. మంచి దైవజనుడు. నేను ముందు అయ్యగారిని చూస్తూ ఉంటాను. ఏంటి? పరిశీలిస్తూ ఉంటాను. నా పరిశీలన ఎక్కువ. నన్ను ఎవరు పిలిచినా పరిశోధన చేస్తూ ఉంటాను. ఓహో పర్లా. కానీ దానియేలు గారు నాకు నచ్చారండి. మంచి తగ్గింపు దైవజనుడు ఆయన. మంచి దైవజనుడు. దేవుని సన్నిధిలో, నిజంగా దేవుని సన్నిధిలో ఎక్కువ ప్రార్థించే దైవజనుడు ఎవరంటే మీ దానియేలు గారు. ఇలా అన్నప్పుడు ఏమన్నాను మీరు? మీకు ఆయన